గుడ్ మార్నింగ్ అండి. సో మనము ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా ఆల్రెడీ ఒక చాప్టర్ చెప్పుకోవడం జరిగింది. దీంట్లో ఈరోజు వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ నుంచి అత్యధికంగా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాడు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఈ చాప్టర్ నుంచే రావడం జరుగుతుంది. దీంట్లో మనం నేర్చుకోబోయేటువంటి చాప్టర్ ఏమిటంటే శీతోష్ణ స్థితి మార్పు అంటున్నాం, లేదా క్లైమేట్ చేంజ్ అని పిలుస్తాం. సో ఇటీవల కాలంలో కూడా మీరు చూశారు, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా మనకు వరదలు కానీ తుఫాన్లు కానీ ఎక్కువ ప్రభావితం చూపుతున్నాయి. కరోనా వైరస్ లాంటివి అత్యధికంగా మనకు విస్తృతంగా వస్తున్నాయి. దీనికి కారణం ఏం చెప్తున్నారంటే బేసిక్గా శాస్త్రవేత్తలు చెప్పేటువంటి సమాధానం మనకు శీతోష్ణ స్థితిలో మార్పు జరుగుతోంది. క్లైమేట్ చేంజ్కు కారణం ఏంటిగా అన్వేషిస్తే ప్రధానంగా శీతోష్ణ స్థితి మార్పుకు వీళ్ళు చెప్పేటువంటి మాట ఏమిటంటే భూతాపం, అంటే భూమి వేడెక్కడాన్ని భూతాపం అని పిలుస్తాం. దీన్నే సింపుల్గా టర్మినాలజీ పదంలో వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తున్నారు. సో కాబట్టి ఫస్ట్ భూతాపమే శీతోష్ణ స్థితి మార్పుకు కారణమవుతోంది. ఇది ఇలాగే పెరిగితే ప్రపంచంలో మనకు విపత్తులు అత్యధికంగా వస్తాయి అని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఇటీవల మనం పైలిన్ తుఫాన్ కానీ హుద్హుద్ తుఫాన్లు కానీ అవి ఏర్పరిచిన నష్టాలు కానీ మనము ఇంతకుముందే మనకు ఒక అనుభవం అనేటువంటిది ఉంది. దీంట్లో భాగంగా భూతాపం అనేది మనం నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే భూతాపం నేర్చుకోవడానికి మనకు ఒక పదం చాలా కీలకం. ఇది జాగ్రఫీలో కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్నే మనం సోలార్ ఇన్సోలేషన్ లేక సౌరపుటం అని పిలుస్తాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ అదే రాశాను, సౌరపుటం. అందులో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాత్ర ఏంటి? సౌరపుటం అంటే ఏమిటంటే బేసిక్గా మనము సౌర వికిరణం, సౌరపుటం, సోలార్ రేడియేషన్ అంటాం, సోలార్ ఇన్సోలేషన్ అంటాం. సూర్యుని నుండి బయలుదేరినటువంటి ఉష్ణాన్ని సౌర వికిరణం అంటాం. సూర్యుని నుండి బయలుదేరిన ఉష్ణం భూమిని చేరొచ్చు, బుధుడిని చేరొచ్చు, గురుడు చేరొచ్చు, అంటే 9 గ్రహాలకు మనకు చేరుతుంది, ఉపగ్రహాలకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సూర్యుని నుండి బయలుదేరినటువంటి ఉష్ణాన్ని సౌర వికిరణం అని పిలుస్తున్నాం. అయితే సూర్యుని నుండి భూమి వైపుకు మాత్రమే బయలుదేరిన ఉష్ణాన్ని సౌరపుటం అని పిలుస్తాం. ఇది మీరు గ్రహించాల్సింది, సౌర వికిరణానికి సౌరపుటానికి ఉన్నటువంటి తేడా. మరి భూమి మీదకి వచ్చినటువంటి ఉష్ణం, ఇక్కడ మీకు సైన్స్ పరంగా కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. భూమి మీదకి వచ్చేటువంటి సూర్యుని నుండి వచ్చేటువంటి ఉష్ణము హ్రస్వ తరంగాల రూపంలో, షార్ట్ వేవ్స్ అంటాం, అతి నీలలోహిత కిరణాల రూపంలో, అల్ట్రా వైలెట్ రేస్ రూపంలో భూమిని చేరుతుంది. భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల పదార్థాలు, జీవ పదార్థాలు కావచ్చు, నిర్జీవ పదార్థాలు కావచ్చు, ఈ ఉష్ణశక్తిని అంతా తమ జీవచర్యలకు వినియోగించుకొని తిరిగి ఆ ఉష్ణశక్తిని పరావర్తనం చెందిస్తాయి. భూమి మీదకు చేరిన మొత్తం ఉష్ణశక్తి మళ్ళీ మనకు రోదసీలోకి పరావర్తనం చెందితే భూమిపై ఉష్ణోగ్రతలు సాయంత్రానికల్లా ఏం కావాలి అంటే జీరోకి పడిపోవాలి. కానీ అలా ఎప్పుడు జరగడం లేదు. జీరోకి పడిపోకుండా మళ్ళీ మనకు కొంత ఉష్ణోగ్రత సాయంత్రం కానీ రాత్రిపూట కానీ ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణమైనటువంటి వాయువులు ఒక తెరలాగా మన భూమిని కాపాడుతున్నాయి. దీన్నే గ్రీన్ హౌస్ తెర అని పిలుస్తున్నాం. ఈ గ్రీన్ హౌస్ వాయువుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్. ఈ ప్రధాన పాత్రను పోషిస్తున్న వాయువు ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్. అంటే భూమి మీద ఉష్ణోగ్రతలను మినిమం ఉంచేలా చేస్తున్నటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్. ఇది ఒక రకంగా మనకు ఉపయోగమనే చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం మానవ జనిత చర్యల ద్వారా భూతాపం అనే మాట ఎందుకు వచ్చిందంటే తొలిసారిగా ఐపీసీసీ అనేటువంటి ఒక సంస్థ, ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమాటిక్ చేంజ్ అనేటువంటి ఒక సంస్థ మొత్తం ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు మానవ జనిత చర్యలే, అందులో భూతాపమే కారణమని తన నివేదికను 1990లో వెలువరించడం జరిగింది. సో ఇక్కడ ఐపీసీసీ మీద క్వశ్చన్ రావచ్చు, తన నివేదికను తొలిసారిగా ఎప్పుడు విడుదల చేసింది అనేటువంటి దాని మీద కూడా క్వశ్చన్ రావచ్చు. దీంట్లో భాగంగా మనకు కార్బన్ డైఆక్సైడ్ పాత్ర చాలా ఎక్కువ ఉందని చెప్తున్నాం. నాట్ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడ ఏవైతే చెప్తున్నానో గ్రీన్ హౌస్ వాయువులు అని చెప్తున్నాను. గ్రీన్ హౌస్ వాయువులో ప్రధానంగా ఉన్నటువంటిది ఇక్కడ మీరు చూడొచ్చు. 1 CO2 అని రాశాను, కార్బన్ డైఆక్సైడ్. 2 CH4 మీథేన్ అన్నాను. 3ది N2O, నథింగ్ బట్ నైట్రస్ ఆక్సైడ్ అంటున్నాం. PFC పర్ ఫ్లోరో కార్బన్స్ అని పిలుస్తాం. HFC హైడ్రో ఫ్లోరో కార్బన్స్ అంటున్నాం. SF6 సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ అని పిలిచాం. ఈ 6టిని గ్రీన్ హౌస్ వాయువులుగా ఎవరు గుర్తించారు అంటే ఐపీసీసీనే గుర్తించింది. సో ఐపీసీసీ చేత గుర్తించబడినటువంటి గ్రీన్ హౌస్ వాయువులు ఎన్ని అంటే 6.
ఇక్కడ మళ్ళీ మీకు పక్కన గమనిస్తే మీరు ఒకటి నీటి ఆవిరి సిఎఫ్సి అని ఉన్నాయి. ఇవి కూడా కొద్దిగా కారణం అవుతున్నాయి, కానీ ఐపీసీసీ పరిగణలోకి తీసుకున్నటువంటి వాయువుల సంఖ్య మాత్రం 6. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, పిఎఫ్సి, హెచ్ఎఫ్సి, SF6 అనేటువంటి వాయువులు. దీంట్లో అధికంగా అంటే ఈ భూతాపానికి అత్యధికంగా మనకు కారణమవుతున్నటువంటి వాయువు ఏదంటే మాత్రం కార్బన్ డైఆక్సైడ్. ఇది చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. మరి ఇప్పుడు ఈ రకమైనటువంటి వాయువులన్నీ మనకి ఎక్కడి నుంచి విడుదలవుతున్నాయని కూడా మనం చూసినట్లయితే ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు, మనకు రైల్వే పరిశ్రమలు, మూడోది వచ్చేసి మనం వాడుతున్నటువంటి శిలాజ ఇంధనాలు అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇలాంటి వాటి ద్వారా మనకు మోటార్ వాహనాల నుంచి అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతోంది. అయితే ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మోటార్ వాహనాల పొగలో అధికంగా ఉండేటువంటి వాయువు ఏమిటి అంటాడు. అప్పుడు CO2 కాదు, మనం పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే CO, కార్బన్ మోనాక్సైడ్ అని పిలుస్తాం. దీన్నే సైన్స్లో ఏమిటంటారంటే విషవాయువు అని పిలుస్తారు. విషవాయువుగా చెప్పబడేటువంటి వాయువు ఏమిటంటే కార్బన్ మోనాక్సైడ్, దట్ ఈస్ డిఫరెంట్ వన్. బట్ ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణమవుతున్నటువంటి వాయువు CO2. ఇది ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాం? థర్మల్ విద్యుత్ కేంద్రాలు, శిలాజ ఇంధనాల నుంచి వస్తుంది. రెండోది మీథేన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఎక్కువగా మన దేశంలో, దక్షిణ భారతదేశంలో వేసే పంట వరి పంట నుంచి అత్యధికంగా విడుదలయ్యేటువంటి వాయువు ఏమిటంటే మీథేన్. మనకి ఇంకొక అంశం కూడా ఏంటంటే ప్రపంచంలో పశు సంపద అధికంగా కలిగినటువంటి దేశం భారత్. పశువుల యొక్క పేడలో మనకి ఏముంటుందంటే మీథేన్ అత్యధికంగా ఉంటుంది. దాన్ని మనం గోబర్ గ్యాస్గా కూడా వాడతాం నార్త్ ఇండియాలో, మీకు తెలిసినటువంటి విషయమే. సో గోబర్ గ్యాస్లో అత్యధికంగా ఉండేటువంటి వాయువు ఏమిటంటే మీథేన్. సో మీథేన్ అనేటువంటిది ఇటు పశు సంపద ద్వారా కానీ వరి యొక్క పంట ద్వారా కానీ మనకు అత్యధికంగా వాతావరణంలోకి విడుదలవుతోంది. ఇకపోతే నైట్రస్ ఆక్సైడ్ N2 అని చెప్పాం. ఇది ఎక్కడి నుంచి విడుదలవుతోంది? బేసిక్గా మనము హరిత విప్లవం అనేటువంటిది స్టార్ట్ చేసిన తర్వాత, హరిత విప్లవం అంటే మీకు తెలుసు పంట ఉత్పత్తిని పెంచడం. పంట ఉత్పత్తిని ఏ పద్ధతుల ద్వారా పెంచుతున్నాం మనము? అధికంగా నీటిని కేటాయించడం, ఎరువులు, విత్తనాలను అంటే క్రిమిసంహారక మందులు కానీ ఎరువులను కానీ అత్యధికంగా వాడడం ద్వారా మనం పంట ఉత్పత్తులు పెంచుతాం. దీంట్లో భాగంగా అత్యధికంగా విడుదలవుతున్నటువంటి గ్రీన్ హౌస్ వాయువు ఏమిటంటే నైట్రస్ ఆక్సైడ్ అనేది విడుదలవుతోంది. ఇకపోతే మనకు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ఫ్రిడ్జ్ నుంచి వెలువడేటువంటి వాయువు ఏమిటంటే ఫ్రియాన్ అనేటువంటి వాయువు. ఈ ఫ్రియాన్ అనేటువంటి వాయువు ద్వారా మనకి ఏమవుతున్నాయంటే వాతావరణంలోకి CFC, ఫ్లోరో కార్బన్స్ ఎక్కువగా విడుదలవుతాయి. మనకు వాతావరణంలో ఉన్నటువంటి ముఖ్యమైన పొరల్లో ఓజోన్ పొర ఒకటి. మీకు సింపుల్గా చెప్పాలంటే వాతావరణంలో 5 పొరలు ఉంటాయి. మనం అంటే కింది నుంచి పై వరకు మనకు వరుసగా ఒక లేయర్స్ను మనం అమరుస్తూ పోతే కింద ఉన్నటువంటి మొదటి లేయర్ను ట్రోపో ఆవరణమని, రెండవ లేయర్ను వచ్చేసి మనం స్ట్రాటో ఆవరణమని పిలుస్తాం. ఈ స్ట్రాటో ఆవరణంలో మనకు సూర్యుని యొక్క అతినీలలోహిత కిరణాల నుండి మనం రక్షించే పొరే ఓజోన్ పొర. దీని యొక్క రసాయన సాంకేతికం O3 అని పిలుస్తాం. ఈ ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేసేటివి ఏమిటంటే ఫ్లోరో కార్బన్స్. ఎక్కడి నుంచి విడుదలవుతున్నాయి? ఇవి ఫ్రిడ్జ్ల నుంచి వెలువడుతున్నటువంటి ఫ్రియాన్ వాయువు నుంచి వెలువడుతున్నాయి. అట్లే విమానాల ఇంధనాల నుండి కూడా మనకి ఎక్కువగా ఏం విడుదలవుతాయంటే CFCలు, ఫ్లోరో కార్బన్స్. అంటే ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్నాయి ఇవి రెండు కూడా. సో అయితే ఇటీవల కాలంలో ఫ్రిడ్జ్లో ఫ్రియాన్ బదులు వచ్చేసి మనకు రీప్లేస్ చేయడం జరుగుతోంది. దేన్ని రీప్లేస్ చేస్తున్నారంటే SF6ను రీప్లేస్ చేస్తున్నారు. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అనేది దాన్ని రీప్లేస్ చేస్తున్నారు. దీన్ని రీప్లేస్ చేసిన తర్వాత వాతావరణంలోకి విడుదలయ్యేటువంటి CFCల శాతం తగ్గింది, కానీ ఈ SF6 అనేది కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇది గ్రీన్ హౌస్ వాయువులాగా బాగా పనిచేసేటువంటి మరొక వాయువు అని చెప్తున్నాం. ఇది SF6, దానికి సంబంధించిన అంశాలు. ఇకపోతే మనకు పైన రాశాను PFC, HF6. మనం ఏరోజాల్స్ స్ప్రే వాడడం ద్వారా ఎక్కువగా వాతావరణంలోకి విడుదలయ్యేటువంటి వాయువులు ఏమిటంటే ఒకటి PFC ఫ్లోరో కార్బన్స్, 2 HFC హైడ్రోఫ్లోరో కార్బన్స్. ఇవి గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలోకి ఎలా విడుదలవుతున్నాయి, అవి చేసేటువంటి పని ఏమిటి అనేటువంటిది రెండవ అంశం. సో ఇక్కడ ప్రతి అంశం ఒక బిట్లాగా మీరు చూడవచ్చు. ప్రతి అంశాన్ని కూడా మీరు స్థూలంగా నిశితంగా మీరు విశ్లేషణాత్మక పద్ధతిలో నేర్చుకుంటే చాలా మంచిది. ఇకపోతే మూడవది, శీతోష్ణ స్థితి మార్పుకు కారణాలు ఏమిటి?
మనం ఇక్కడ రాసినటువంటి అధిక జనాభా, ప్రపంచంలో జనాభా పెరగడం కావచ్చు, అడవుల నరికివేత. ఇక్కడ మనకు సైన్స్ పరంగా అడిగే అతి ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే కార్బన్ తొట్టెలలాగా వ్యవహరించేవి ఏమిటి అనేది ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్. కార్బన్ తొట్టెల్లాగా వ్యవహరించేవి ఏమిటంటే వృక్షాలు. కారణం ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, మనం ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగ క్రియలో భాగంగా వృక్షాలు దేన్ని తీసుకుంటాయంటే కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటాయి. తమలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అవి ఏం చేస్తాయంటే సెల్యులోజ్ రూపంలో బంధించేస్తాయి. అందువలన మనకు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా లేకుండా పోతుంది. అందుకే కార్బన్ తొట్టెలుగా వ్యవహరించేవి ఏమిటంటే వృక్షాలు. మనం అడవులను డిఫారెస్టేషన్ చేయడం వలన ఏమవుతోందంటే కార్బన్ డైఆక్సైడ్ శాతం చాలా ఎక్కువగా పెరుగుతోంది మొక్కలు లేకపోవడం వలన. ఇది ప్రధానంగా మనకు వచ్చేటువంటి అంశం. ఇకపోతే హరిత విప్లవాన్ని ఎక్కువగా మనం వాడడం కావచ్చు, దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న నగరాలు పట్టణాల వలన కూడా కావచ్చు, ముఖ్యంగా ఘన వ్యర్థ పదార్థాలు. నగరాలు పట్టణాల్లో ఈరోజు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే సాలిడ్ వేస్టేజ్ అంటాం. ఈ సాలిడ్ వేస్టేజ్ వలన కూడా మనకు అత్యధికంగా నైట్రస్ ఆక్సైడ్ కానీ మీథేన్ కానీ పెరుగుతూ ఉంది. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి లోపం. సో పశు సంపద మూడో అంశం. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే పశు సంపద అని చెప్తున్నాం. అట్లే రిఫ్రిజిరేటర్ల వినియోగం అంటున్నాం, ఏరోజాల్ స్ప్రే అంటున్నాం. వీటన్నింటి ద్వారా మనకు శీతోష్ణ స్థితి మార్పు అనేటువంటిది జరుగుతోంది. మరి శీతోష్ణ స్థితి మార్పు జరిగిన తర్వాత మనకు పడే ప్రభావాలు ముఖ్యంగా మనం చూసినట్లయితే భూమి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతోంది. మనం ఒకసారి గమనించినట్లయితే, ఒక డేటాను మనం గమనించినట్లయితే భూమి పుట్టినప్పటి నుంచి, అంటే భూమి పుట్టినది అనేది మనకు నిర్దిష్టంగా తెలియకపోయినప్పటికీ పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయినటువంటి అంటే 1750 సంవత్సరం వరకు పెద్దగా భూమి మీద ఉష్ణోగ్రతలు పెరగలేదు. కానీ పారిశ్రామిక విప్లవం సంభవించినటువంటి 1750 సంవత్సరం నుంచి ఈ 200 సంవత్సరాల కాలంలోనే మనకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి అనేది వాస్తవంగా చెప్తున్నారు. మరి అంత ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మనకు బేసిక్గా ఏమవుతుందంటే మనకు ఉన్నత అక్షాంశాల్లో ఉన్నటువంటి ధ్రువ ప్రాంతాలు మంచు కరిగిపోతాయి. కరగడం వలన సముద్ర మట్టాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎత్తు కంటే చాలా ఎక్కువ ఎత్తు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా పెరిగినప్పుడు మనకు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. మనకు బేసిక్గా ప్రపంచంలో మీరు గమనించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి దీవులు, ఐలాండ్స్ అంటున్నాం. అట్లే ప్రపంచంలో ఎక్కువ అభివృద్ధి చెందిన నగరాలన్నీ సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి నష్టం ఏమిటంటే ఈ దీవులు కానీ నదీ తీర సముద్ర తీర నగరాలు కానీ ఇవి రెండు కూడా మనకు నాశనమయ్యేటువంటి పరిస్థితి ఉంది భూతాపం పెరగడం వలన. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు మనకు ఇవ్వడం జరుగుతోంది. ఇది ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆల్రెడీ మన హిందూ మహాసముద్రంలో భాగంగా ఉన్నటువంటి మాల్దీవులు కావచ్చు, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి తువాలు అనేటువంటి దీవులు కానీ కొంత నష్టపోయాయి ఇప్పటికే ఈ భూతాపం వలన అనేటువంటిది మనకు గణాంకాలు చెప్తున్నటువంటి అంశాలు. ఇకపోతే దీంట్లో మూడో అంశం మనకు ఇంపార్టెంట్ బిట్ ఏమిటంటే ఓషన్ అసిడిఫికేషన్ అంటున్నాడు. సముద్రపు నీరు ఆమ్లయుతంగా మారడాన్ని మనం ఏమంటామంటే ఓషన్ అసిడిఫికేషన్ అని పిలుస్తాం. ఓషన్ అసిడిఫికేషన్లో ఏర్పడేటువంటి ఆమ్లం ఏమిటి అని అడుగుతాడు. ఇందాకే మనం చెప్పాం, ప్రస్తుతం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం ఎక్కువగా పెరిగిపోతోంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ సముద్రపు నీటిలో కూడా కలుస్తుంది. సముద్రపు నీటిలో కలిసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు, నీరు అంటే మీకు తెలుసు H2O అని పిలుస్తున్నాం, H2O ప్లస్ CO2 కలిసినప్పుడు మనకు H2CO3 అనేటువంటి ఒక కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతోంది. కార్బోనిక్ ఆమ్లం ఏర్పడడం వల్ల జరిగేటువంటి నష్టం ఏమిటంటే సముద్రంలో జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా అత్యధికంగా ఉన్నటువంటి మొలస్కా వర్గపు జీవులు చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. జీవ వైవిధ్యకు నిలయంగా ఉన్నటువంటి ప్రవాళ భిత్తికలు, కోరల్ రీఫ్స్ అనేటువంటివి నాశనం అయ్యే పరిస్థితి ఉంది. సో కాబట్టి భూమి మీదే కాదు సముద్రం మీద కూడా ఈ పర్యావరణ ప్రభావం అనేటువంటిది అత్యధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ శీతోష్ణ స్థితి మార్పుకు కారణాలు, తద్వారా జరిగేటువంటి పరిణామాలు. మరి ఇలా శీతోష్ణ స్థితి మార్పు జరుగుతున్నప్పుడు మనకు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కానీ వివిధ సంస్థలు కానీ మరి పర్యావరణ పరిరక్షణ కోసం ఏం చేస్తున్నాయి అనేటువంటిది మనం ఒకసారి గమనిద్దాం. ఎస్పెషల్లీ ఇది మన భారత్లో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది, తదనుగుణంగా భారత్ కూడా ఎలాంటి చర్యలు చేపట్టింది అనేటువంటిదే ప్రతిసారి మనం చెప్పుకుంటున్నటువంటి అంశం.
ఇటీవల కరెంట్ అఫైర్స్లో కూడా గ్లాస్గో సదస్సు కూడా అదే మాట్లాడిందని మనం ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, మీరు కొంచెం క్లారిటీగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణకై నివారణ చర్యలు బేసిక్గా ఎవరు చేపడతారు? అంతర్జాతీయ శాంతి సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితి చేపడుతుంది. దీంట్లో భాగంగా ఫస్ట్ మనం ఇక్కడ చూడొచ్చు, మొట్టమొదటిది 1972 స్టాక్హోమ్ సదస్సు. తొలిసారిగా యుఎన్ఓ ఈ పర్యావరణ పరిరక్షణ కోసం అనుసరించాల్సినటువంటి విధానాలపైన, భూతాపం వలన ఏర్పడేటువంటి ప్రమాదాన్ని చర్చించడం కోసం స్వీడన్లోని స్టాక్హోమ్లో మొట్టమొదటి సదస్సు నిర్వహించింది. దీన్ని ఏమంటున్నామంటే స్టాక్హోమ్ సదస్సు అంటున్నాం. ఎప్పుడు అంటే 1972లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత మనకి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఐపీసీసీ. ఇక్కడే మీరు చూస్తున్నారు 1988 ఐపీసీసీ అంటున్నాం. ఇందాక కూడా చెప్పాను, ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమాటిక్ చేంజ్ అని పిలుస్తాం. దీన్ని ఎవరు ఏర్పరిచారు? ఐక్యరాజ్య సమితి, దాని అనుబంధ విభాగమైనటువంటి యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్లస్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్. మళ్ళీ ఒకసారి చెప్తాను. సో యుఎన్ఈపి ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ప్లస్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, ఈ రెండు కలిసి ఏర్పాటు చేసిన సంస్థే ఐపీసీసీ. ఐపీసీసీ అనగా ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమాటిక్ చేంజ్. శీతోష్ణ స్థితి మార్పులపై దీన్ని ఏర్పాటు చేసింది 1988. ఇది శీతోష్ణ స్థితి మార్పులపై తొలిసారిగా తన నివేదికను ఎప్పుడు ఇచ్చిందంటే 1990లో ఇవ్వడం జరిగింది. ఐపీసీసీ యొక్క మొట్టమొదటి నివేదిక వచ్చిన సంవత్సరం 1990. దీని నివేదికలో తెలిపినటువంటి అంశం ఏంటంటే మానవ జనిత చర్యల ద్వారానే, అంటే సహజంగా ప్రకృతిలో జరిగే చర్యల కంటే మానవ జనిత చర్యల ద్వారానే భూమి మీద ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరుగుతున్నాయనేటువంటిది తన నివేదికలో ఇచ్చింది. సో ఇమీడియట్లీ మనకేంటంటే ఐక్యరాజ్య సమితి అనేటువంటిది పెరుగుతున్నటువంటి ఈ వాతావరణ మార్పులను అరికట్టడం కోసం ఒక చర్చించడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక సదస్సు నిర్వహించింది. ఆ సదస్సు ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. ఎప్పుడు అంటే మనకు 1992 జూన్లో జరిగింది ఈ సదస్సు. ఈ సదస్సునే మనకు దాని పేరుతో రియో ధరిత్రి సదస్సు అని పిలుస్తున్నాం. రియో అర్త్ సమ్మిట్ అని పిలుస్తాం. సో మొట్టమొదటి ధరిత్రి సదస్సు జరిగినటువంటి ప్రదేశం ఏమిటంటే రియో. ఎప్పుడు జరిగిందంటే 1992. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ధరిత్రి సదస్సులు జరుగుతాయి. 1992 తర్వాత 2002లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో 2వ ధరిత్రి సదస్సు, 2012లో 3వ ధరిత్రి సదస్సు తిరిగి రియోలోనే నిర్వహించడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఈ రియో ధరిత్రి సదస్సులో భాగంగా మనకు అక్కడ జరిగినటువంటి ఒప్పందాల్లో చాలా ముఖ్యమైన ఒప్పందమే యుఎన్ఎఫ్సిసిసి. సో 92 కింద నేను రాశాను యుఎన్ఎఫ్సిసిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమాటిక్ చేంజ్ అని పిలుస్తాం. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమాటిక్ చేంజ్ అని పిలుస్తున్నాం. ఈ ఒప్పందంలో మీరు ఇక్కడ గమనించవచ్చు, దానికి ఎదురుగా 3 యారో మార్క్స్ ఉన్నాయి. మొదటిది వచ్చేసి అనెక్జర్ 1, 2 అనెక్జర్ 2, 3 అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఈ ఒప్పందంలో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను 3 రకాలుగా వర్గీకరించింది ఈ ఒప్పందం. మొదటిది అనెక్జర్ 1 అంటే పారిశ్రామిక దేశాలు, పరివర్తన దశలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అనెక్జర్ 1లోకి వచ్చాయి. అనెక్జర్ 2 అంటే అభివృద్ధి చెందిన దేశాలు. ఇవి రెండూ కాకుండా ఉన్నటువంటి 3వ దేశాలే అభివృద్ధి చెందుతున్న దేశాలు, డెవలపింగ్ కంట్రీస్ అని చెప్తున్నాం. సో ఇండస్ట్రియల్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అనేటువంటి 3 భాగాలుగా విడగొట్టినటువంటి ఒప్పందం ఏమిటంటే యుఎన్ఎఫ్సిసిసి అని పిలుస్తున్నాం. అయితే ఈ యుఎన్ఎఫ్సిసిసి ఒప్పందం మీద ఏ దేశాలైతే సంతకాలు చేశాయో ఆ దేశాలన్నింటినీ ఉమ్మడిగా మనం ఒక పేరుతో పిలుస్తున్నాం. ఆ పేరు ఏమిటంటే సిఓపి అని పిలుస్తాం. సిఓపి అనగా ఇంతకుముందు కూడా నేను చెప్పాను, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. యుఎన్ఎఫ్సిసిసి ఒప్పందంపై సంతకం చేసినటువంటి దేశాల కూటమిని మనం ఏమంటున్నామంటే సిఓపి అని పిలుస్తున్నాం. ఈ సిఓపి ఏర్పడినప్పటి నుంచి, అంటే సిఓపి సదస్సులు 1995 మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా
మనకు సిఓపి సదస్సులు ప్రపంచంలోని ఏదో ఒక ప్రదేశంలో జరుగుతాయి. దీంట్లో భాగంగా కాప్ 1995లో మొట్టమొదటి సదస్సు ఎక్కడ జరిగిందంటే జర్మనీలోని బెర్లిన్ అనేటువంటి ప్రదేశంలో జరిగింది. ఇది మొదటి సదస్సు. రెండవ సదస్సు పక్కన పెడితే మనకు అతి ముఖ్యమైనటువంటి సదస్సు ఏమిటంటే క్యోటో సదస్సు. జపాన్లోని క్యోటో అనే నగరంలో జరిగింది. మూడవ సదస్సు క్యోటో సదస్సు జపాన్లోని క్యోటో నగరంలో జరిగింది. అందుకే దీన్ని క్యోటో సదస్సు అని పిలుస్తాం. మనకి ఎక్కువగా క్వశ్చన్స్ దేని మీద వస్తాయంటే ఈ క్యోటో సదస్సు మీదనే అంటాయి. ఈ క్యోటో సదస్సులో ప్రపంచ దేశాలన్నీ ఒక ఒప్పందానికి కట్టుబడ్డాయి. అందుకే దీన్ని ఏమంటామంటే క్యోటో ప్రోటోకాల్ అని పిలుస్తాం. క్యోటో ప్రోటోకాల్లో బేసిక్గా ఏం చెప్పారు అంటే మనం ఇంతకుముందు చెప్పాం, యుఎన్ఎఫ్సిసిసిలో అనెక్జర్ 1 అనేటువంటి పేరుతో ఉన్నటువంటి దేశాలు అంటే పారిశ్రామిక దేశాలన్నీ ఈ ఒప్పందం ఏం చెప్తా ఉందంటే ఆ పారిశ్రామిక దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ పారిశ్రామిక దేశాలు 2012 చివరి నాటికి అనగా డిసెంబర్ 31, 2012 నాటికి 1990లో తమ వాతావరణంలో ఎంత కర్బన ఉద్గారాలు ఉన్నాయో వాటిలో 5.2% తగ్గించాలన్న ఒప్పందమే క్యోటో ప్రోటోకాల్. 2012 చివరి నాటికి 1990 నాటికి ఉన్నటువంటి వాతావరణ కర్బన ఉద్గారాలను 5.2% తగ్గించాలన్న నిర్ణయమే క్యోటో ప్రోటోకాల్గా చెప్తున్నారు. అయితే ఈ క్యోటో ప్రోటోకాల్లో అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే క్యోటో ప్రోటోకాల్ అనేది కేవలం అనెక్జర్ 1 దేశాలకే లక్ష్యాలను విధించింది. అనెక్జర్ 2లో ఉన్న దేశాలు కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ ఇక్కడ ఎటువంటి కండిషన్ లేదు. అందుకు దీనికి నిరసనగా ఏం చేసింది అమెరికా అనేటువంటిది ఈ ఒప్పందం నుండి వైదొలిగింది. క్యోటో ప్రోటోకాల్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఎప్పటి వరకు అమల్లో ఉంది అంటే మనం ఇక్కడ ఆల్రెడీ 2 డేట్స్ చూపించడం జరుగుతోంది. క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం అమల్లోకి వచ్చింది 2005 ఫిబ్రవరి 16. ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? డిసెంబర్ 31, 2012 వరకు ఇది అమల్లో ఉంటుంది క్యోటో ప్రోటోకాల్ అనేటువంటిది. అయితే 2012లో మనకు క్యోటో ప్రోటోకాల్ ముగిసిన తర్వాత మరి 2012 తర్వాత కూడా ఇంకొక ఒప్పందాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తర్వాత జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సదస్సులో ఆ ఒప్పంద రూపకల్పన దిశగా ప్రపంచ దేశాలన్నీ చేయడానికి ఒక నిర్ణయించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు జరిగినటువంటి సదస్సు ఏమిటంటే 2009 డెన్మార్క్లోని కోపెన్హాగన్ సదస్సు గురించి మనం తెలుసుకోవాలి. 2009 డెన్మార్క్ కోపెన్హాగన్ సదస్సులో తీసుకున్న అనేక నిర్ణయాల్లో ఇక్కడ ఒక పాయింట్ రాశాను, స్వచ్ఛంద ఉద్గారాల తగ్గుదల, వాలంటరీ ఎమిషన్ రిడక్షన్ అని పిలుస్తాం. అంటే ఈ ఒప్పందాల్లో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలుగా కాకుండా ప్రతి దేశం కూడా స్వచ్ఛందంగా తనంతట తానే ముందుకొచ్చి తమ వాతావరణంలో ఉన్నటువంటి కర్బన ఉద్గారాలను వీలైనంత వరకు తగ్గించుకోవాలనేటువంటి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని పెట్టుకోవాలనేటువంటి ఒక ఒప్పందం లాగా ఎప్పుడు అమల్లోకి మనకు వచ్చిందంటే డెన్మార్క్లోని కోపెన్హాగన్ సదస్సు. అంటే మనకి ఎలా ఉంటుందంటే స్వచ్ఛంద ఉద్గారాల తగ్గుదల అనేది ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పవచ్చు. డెన్మార్క్లోని కోపెన్హాగన్ ఇది ఎప్పుడు జరిగిందంటే 2009లో జరిగింది. అయితే తర్వాత జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సదస్సులో ఒక ఉమ్మడి ఒప్పందాన్ని రూపొందించలేకపోయాయని చెప్పవచ్చు. కారణం ఏంటంటే వివిధ దేశాలు అనుసరిస్తున్నటువంటి విభిన్న రకాల వైఖరి వలన ఒక కొత్త ఒప్పందం అమల్లోకి తీసుకురాలేకపోయాయి. తీసుకురాకపోవడంతో ఏం జరిగిందంటే 2012 వరకు క్యోటో ప్రోటోకాల్ అనేది మనకు ఉందని తెలుసు. అందుకు ప్రపంచ దేశాలు ఏం చేశాయంటే 2012 వరకు ఉన్నటువంటి దాన్ని క్యోటో ప్రోటోకాల్ 1 గాను 2012 నుంచి 2020 వరకు కూడా దాన్నే కొనసాగించాలని దానికి క్యోటో ప్రోటోకాల్ 2గా పేరు పెట్టుకోవడం జరిగింది. సో 2012 వరకు ఉన్నటువంటి మొదటి దశనేమో క్యోటో ప్రోటోకాల్ ఫస్ట్ ఫేజ్ అంటున్నాం. 2012 నుంచి 2020 వరకు ఉన్నటువంటి రెండవ దశను క్యోటో ప్రోటోకాల్ సెకండ్ ఫేజ్ అని పిలుస్తున్నాం. అయితే 2009 కోపెన్హాగన్ సదస్సు తర్వాత 2011లో జరిగినటువంటి COP17 ఇది ఎక్కడ జరిగిందంటే దక్షిణాఫ్రికా దేశంలోని డర్బన్ అనేటువంటి ప్రదేశంలో జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ రాశాను, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఉద్గారాల తగ్గింపుకు. అంటే మనం ముందే ఏం చెప్పుకున్నాం, అనెక్జర్ 1లో ఉన్నటువంటి దేశాలకే టార్గెట్స్ ఉండేవి. కానీ ఇక్కడ
డర్బన్ సదస్సుకు వచ్చేసరికి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా తప్పనిసరిగా తమ వాతావరణంలోని కార్బన్ ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యం పెట్టుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు ఇక్కడ సంఘర్షణకు దిగడం జరిగింది. దీంట్లో ఏం చేశారు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఒక నిబంధనలోకి తీసుకురావడం జరిగింది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉంటాయి కాబట్టి వాటికి ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మరి వాళ్ళకు కావాల్సినటువంటి నిధి ఎక్కడి నుంచి వస్తుందంటే దీనికోసం ఏం చేశారంటే COP18లో జరిగినటువంటి ఎక్కడ జరిగింది ఇదంటే ఖతార్లోని దోహా అనేటువంటి నగరంలో జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెనుకబడిన దేశాలకు ఈ ఉద్గారాల తగ్గింపు కృషికై చేస్తున్న కృషిలో భాగంగా $100 బిలియన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుకబడిన దేశాలు. సో కాబట్టి ఖతార్లోని దోహాలో తీసుకున్న ప్రధాన నిర్ణయం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు $100 బిలియన్ తో కూడినటువంటి ఒక నిధిని, దీనికి గ్రీన్ ఫండ్ అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ గ్రీన్ ఫండ్ నిధిని సమకూర్చాలని డిమాండ్ చేయడం జరిగింది ఖతార్లోని దోహా. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమిటంటే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఒప్పందం COP21. ఈ COP21 సదస్సుని ప్యారిస్ సదస్సు అని పిలుస్తాం. ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది కాబట్టి దీన్ని ప్యారిస్ సదస్సు అని పిలుస్తాం. ఇక్కడ బేసిక్గా మీరు చూడొచ్చు, ఇక్కడ ప్యారిస్ ఒప్పందం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా కట్టుబడి ఉన్నటువంటి ఒప్పందం ఏమిటి, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ ఒప్పందం ఏమిటంటే ప్యారిస్ ఒప్పందం అని చెప్పవచ్చు. ప్యారిస్ ఒప్పందంలో ఇక్కడ మీరు గమనించవచ్చు ముఖ్యాంశాలు మూడింటిని మనం తీసుకోవడం జరిగింది. ఒకటి, 2020 నాటికి $100 బిలియన్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ని ఏర్పాటు చేయాలి. ఇంతకుముందే మనం చెప్పినట్టు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెనుకబడిన దేశాలకు తోడ్పాటుగా అభివృద్ధి చెందిన దేశాలు $100 బిలియన్ కూడినటువంటి ఒక గ్రీన్ క్లైమేట్ ఫండ్ను ఏర్పాటు చేయాలి. అది ఏ సంవత్సరానికి? 2020 నాటికి. రెండోది, ఈ సందర్భంలో భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా టార్గెట్స్ వచ్చాయి కాబట్టి మన దేశం ఏం చేసిందంటే 2020 నాటికి 2005 ఉద్గారాలలో 20 నుంచి 25% తగ్గిస్తానని, 2030 నాటికి 2005లో ఉన్నటువంటి ఉద్గారాలలో 35 నుండి 38% తగ్గిస్తానని స్వచ్ఛందంగా నిర్ణయించుకోవడం జరిగింది. సో కాబట్టి ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. 2005లో మన వాతావరణంలో ఎంత కార్బన్ ఉద్గారాలు ఉన్నాయో వాటిని 2020 నాటికైతే 20 నుంచి 25%, 2030 నాటికైతే 35 నుండి 38% తగ్గిస్తానని భారత్ ఇక్కడ ప్రపంచ దేశాలకు ఒక హామీని ఇవ్వడం జరిగింది. అట్లే ప్యారిస్ సదస్సులో తీసుకున్నటువంటి నిర్ణయాలలో అతి ముఖ్యమైన మాట INDC అని పిలుస్తాం. ఈ INDC అంటే ఏమిటంటే ప్రతి దేశం తగ్గించగల ఉద్గారాలని మనం ఏమని పిలుస్తున్నామంటే INDC అని పిలుస్తాం. ప్రతి దేశం తగ్గించగల ఉద్గారాలను మనం ఏమంటున్నామంటే INDC అని పిలుస్తున్నాం. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మనం 2030 నాటికి ఇంత శాతం తగ్గించాలని ఒక ఒప్పందానికి కట్టుబడి ఉన్నామో దాన్ని మనము INDC అని పిలుస్తున్నాం. అనగా ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అని చెప్తాం. సో అయితే ఈ ఒప్పందాన్ని కూడా మనకు అమెరికా అనేటువంటిది 2017వ సంవత్సరంలో ఈ ఒప్పందం నుంచి వైదొలిగినట్లు ప్రకటించడం జరిగింది. సో ఇది బేసిక్గా కాప్కు సంబంధించినటువంటి అంశాలు. దీంట్లో ముఖ్యమైన అంశాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. COP3 సదస్సు, దాన్ని క్యోటో అంటున్నాం. క్యోటో ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది వచ్చేసి ఫిబ్రవరి 16, 2005. ఎప్పటి వరకు అమల్లో ఉందంటే 2012 డిసెంబర్ 31. ఇకపోతే మనకు డర్బన్ సదస్సులో తీసుకున్న నిర్ణయం అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కట్టుబడి ఉండాలి కార్బన్ ఉద్గారాల తగ్గింపు కోసమని. ఖతార్లోని దోహాలో $100 బిలియన్ గ్రీన్ ఫండ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్యారిస్లో మన దేశం కూడా స్వచ్ఛందంగా తన కార్బన్ ఉద్గారాల శాతాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఇది బేసిక్ అంశాలు దీనికి సంబంధించినటువంటివి. మరి మనం ఇచ్చినటువంటి ఒప్పందంలో భాగంగా భారత్ ఎలాంటి చర్యలు చేపట్టిందని కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రపంచంలో కార్బన్ ఉద్గారాలలో మన యొక్క స్థానం ఎంత ఉందంటే 3వ స్థానంలో ఉన్నాం. అయితే తలసరి ఉద్గారాలలో మాత్రం మనం ఎన్నో స్థానంలో ఉన్నామంటే 122వ స్థానంలో ఉన్నాం. అంటే మనం బాగా గమనించినట్లయితే కార్బన్ ఉద్గారాలు విడుదలలో మన భారతదేశం అనేది చాలా తక్కువగానే విడుదల చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కార్బన్ ఉద్గారాల తగ్గింపు కోసం 2008 జూన్ 30 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇప్పటికే 2 లేక 3 సార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. దీంట్లో భాగంగా భారత్ ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందించుకుంది.
దాన్ని ఏమంటున్నామంటే NAPCC అంటున్నాం. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమాటిక్ చేంజ్ అని పిలుస్తాం. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమాటిక్ చేంజ్. దీంట్లో భాగంగా ఒకేసారి కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం 8 మిషన్లను ప్రారంభించింది. సో దీంట్లో ఉన్నటువంటి మిషన్లు ఇక్కడ చూపిస్తున్నాను, 8 మిషన్లు. దీంట్లో శక్తి భద్రతకు సంబంధించిన ఒక మిషన్, నీటి భద్రతకు సంబంధించిన ఒక మిషన్, సుస్థిర వ్యవసాయానికి సంబంధించిన ఒక మిషన్, హ్యాబిటాట్స్ అంటాం, ఆవాసాల రక్షణకు సంబంధించినటువంటి ఒక మిషన్, హిమాలయాల పరిరక్షణకు సంబంధించిన మిషన్, ఇలా మొత్తం 8 మిషన్లను రూపొందించుకుంది NAPCCలో భాగంగా. ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం. 2020 నాటికి 2005 ఉద్గారాలలో 20-20% మేర తగ్గించాలని, 2030 నాటికైతే 35-38% తగ్గించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇదే భాగంగా మనకు 12వ ప్రణాళికలో ఈ యాక్షన్ ప్లాన్ కోసం, అంటే శీతోష్ణ స్థితి మార్పును తగ్గించుకోవడం కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకున్నటువంటి పంచవర్ష ప్రణాళిక ఏమిటంటే 12వ పంచవర్ష ప్రణాళిక అని చెప్పవచ్చు. ఇది మన దేశం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇకపోతే లాస్ట్లో మనకు వెరీ ఇంపార్టెంట్ ISA అని ఇచ్చాను. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని పిలుస్తాం. అంతర్జాతీయ సౌర కూటమిగా చెప్పబడేటువంటి ఈ ISAని ఎవరు రూపొందించారు? మనం ఇందాకే చెప్పుకున్నాం, ప్యారిస్ సదస్సు, COP21, COP21 సదస్సు లేదా ప్యారిస్ సదస్సు అని పిలుస్తాం. ఈ ప్యారిస్ సదస్సులో మన నరేంద్ర మోదీ ఆలోచన మేరకు రూపొందించినటువంటి కూటమే ISA కూటమి. భారత్, ఫ్రాన్స్లో సంయుక్తంగా రూపొందించిన కూటమే ఈ ISA కూటమి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో కర్కట రేఖకి మకర రేఖకు మధ్య ఉన్న దేశాల్లో మనకు సూర్యకిరణాలు అనేవి నిలువుగా పడతాయి కాబట్టి అత్యధిక ఉష్ణోగ్రతలు జనిస్తాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి దేశాలు దాదాపు 121 దేశాలుగా గుర్తించడం జరిగింది. ఈ దేశాలన్నీ కూడా వీలైనంత వరకు సౌరశక్తిని అత్యధికంగా వినియోగించుకోవాలని, సౌరశక్తికి సంబంధించినటువంటి సాంకేతిక సహకారం అనేటువంటిది పరస్పరం అన్ని దేశాలు కూడా ఉమ్మడిగా సహాయం చేసుకోవాలని రూపొందించినటువంటి ఒప్పందమే ISA ఒప్పందం. దీని యొక్క ప్రధాన కేంద్రం మాత్రం ఎక్కడుందంటే మన దేశంలోని ఢిల్లీలోనే ఉంది. ఇది ISA దానికి సంబంధించినటువంటి అంశాలు. సో కాబట్టి మనము శీతోష్ణ స్థితిలో మార్పుకు కారణం ఏంటి? గ్రీన్ హౌస్ వాయువులు అని చెప్తున్నాం. సో ఆ గ్రీన్ హౌస్ వాయువులు ఎలా వెలువడతాయో చూసాం. దీన్ని గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడం కోసం తీసుకొచ్చినటువంటి IPCC అనేటువంటి సంస్థ, అది రూపొందించినటువంటి కొన్ని ఒప్పందాలు, దాంట్లో ముఖ్యమైనటువంటి UNFCCC, అట్లే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఎస్పెషలీ క్యోటో ప్రోటోకాల్ యొక్క ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి మనకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ISA అనేటువంటి ఒక కూటమి గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఇది శీతోష్ణ స్థితి మార్పు, దానికి సంబంధించినటువంటి అంశాలు. సో ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.